హాయ్ అండి. ఈరోజు మీకు పాలు బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా బీరకాయ ముక్కలు, కరివేపాకు, పాలు, కొత్తిమీర ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఇలా గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈలోగా మీకు ఒక టిప్ చెప్తాను. బీరకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ముక్కలు టేస్ట్ చేయాలి. అది చేదుగా ఉంటే కర్రీలోకి పనికిరాదని, తీగా ఉంటే కర్రీలోకి యూస్ చేసుకోవచ్చని. ఇలా పోపు దినుసులన్నీ వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలాగూ చేదుగా ఉన్న ముక్కలు తీసుకుంటే కర్రీ మొత్తం చేదుగా అయిపోతుంది. ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కానీ వేస్ట్ అయిపోతుంది. అందుకే తీగా ఉన్న ముక్కలే తీసుకుంటారు. ఇలా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes కుక్ చేయాలి. ఆ తర్వాత కారం, ఉప్పు వేయాలి. మా కారంలో ఆల్రెడీ చున్నులపాయలు, పసుపు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కలిపే ఉంటాయి. సో మేమేమి సపరేట్గా తీసుకోము. ఈ కారం ఒకటే వేసేస్తే సరిపోతుంది. ఇలా కారం వేసిన తర్వాత, ఉప్పు వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 to 10 minutes మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. అప్పుడు వాటర్ అనేవి బయటకు వస్తాయి. ఇలా వాటర్ అన్నీ బయటకు వస్తున్న టైంలో కొంచెం పాలు పోసుకోవాలి. ఇందాక నేను గ్లాస్ పాలు తీసుకున్నాను కదా, ఆ గ్లాస్ పాలు పోసుకొని మళ్ళీ ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. అప్పుడు ఇలా పాలని బయటకు వస్తాయి అన్నమాట. మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసుకుంటే పాలన్నీ ఇంకిపోతాయి. సో అప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా 5 minutes కుక్ చేసిన తర్వాత ఇందులో ఉన్న పాలు, వాటర్ అవన్నీ రెడ్యూస్ అవుతూ వస్తాయి. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు తెలిసిపోతుంది. స్పూన్తో కర్రీ బయటికి తీస్తే పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇలా పొడి పొడిలాడుతూ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని కర్రీ దించుకోవటమే.